హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ రూపీస్ 4,000 ఇన్ స్కీమ్ ఏ అండ్ 6,000 ఇన్ స్కీమ్ బి. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ 4,000, స్కీమ్ బిలో ఇన్వెస్ట్మెంట్ 6,000. స్కీమ్ ఏ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. స్కీమ్ బి వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ 15%, 3 years. ఫైండ్ టోటల్ ఇంట్రెస్ట్. రెండు స్కీమ్స్ నుంచి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్కీమ్ ఏ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. స్కీమ్ ఏ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ వచ్చి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ 4,000. ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తీసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals, 20 + 1 21. అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత? 21%. సపోజ్ ఆర్ వాల్యూ 20 అనుకోండి, టైం పీరియడ్ 2 years అయితే ఎలా చేయాలి మనం? డబుల్ స్క్వేర్. 20కి డబుల్ 40, 20కి స్క్వేర్ 400. స్క్వేర్ చేశాక 2 decimals, 40 + 4 44. ఈ విధంగా మనం టైం పీరియడ్ 2 years అయితే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుంటాం. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 4,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, అంటే 21 × 40 అంటే ఎంత వస్తుంది మనకు? 840 వస్తుంది. స్కీమ్ బి వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. స్కీమ్ బి ప్రిన్సిపల్ ఎంత? 6,000. టైం పీరియడ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15. నెక్స్ట్ 60 × 3 180 × 15, 15 8s 120, 15 1s 15, 15 1 12 27. ఇక్కడ ఏమడిగాడు? టోటల్ ఇంట్రెస్ట్. స్కీమ్ ఏలో వచ్చి 840 వస్తుంది, స్కీమ్ బిలో వచ్చి 2,700 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3540. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే వై. ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి? 7:4. అంటే ఎక్స్ని ఏమనుకోవచ్చు? 7K అనుకోవచ్చు, వైని 4K అనుకోవచ్చు. కే అంటే కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ డి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై, అంటే 7K + 4K అంటే ఎంత వస్తుంది? 11K. యు అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్, అంటే ఎక్స్ మైనస్ వై, అంటే 7K - 4K అంటే 3K. ఈ boat can cover 42 km upstream in 7 hours. U అంటే upstream. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 42, టైం ఎంత? 7 hours, 7 6 అంటే 3K = 6. అంటే K వాల్యూ ఎంత? 2. K వాల్యూ 2 అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 11K. K వాల్యూ 2 కాబట్టి 11 × 2 22. ఫైండ్ ద డిస్టెన్స్. అంటే ఏం కనుక్కోవాలి మనం? డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 22. టైం ఎంత? 2 hours. అంటే ఎంత డిస్టెన్స్? 44 kilometers. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 80 liters of mixture of
wine and water are in the ratio 9:7. ఇక్కడ 80 లీటర్స్ ఉంది మిక్చర్, వైన్ వాటర్. ఏ రేషియోలో ఉన్నాయి? 9:7. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 80 రావాలి. 9 + 7 అంటే 16. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 80 వస్తుంది? 5. 9 × 5 45. 7 × 5 35. అంటే వైన్ 45 లీటర్స్ ఉంది, వాటర్ వచ్చి 35 లీటర్స్ ఉంది. If 32 liters of mixture is taken out, స్టార్టింగ్ 80 లీటర్స్ ఉంది. 80 లీటర్స్లో ఎంత తీసేసాం? 32 లీటర్స్ తీసేసాం. 80లో 32 పోతే ఎంత? 48 లీటర్స్. నెక్స్ట్, స్టార్టింగ్ వైన్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:7. ఇది మిక్చర్ కాబట్టి 32 లీటర్స్ తీసేసినా కూడా వైన్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 9:7. ఈ రెండింటిని యాడ్ చేస్తే 48 రావాలి. 9 + 7 అంటే 16. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది? 3. 9 × 3 27. 7 × 3 21. అంటే వైన్ 27 ఉంది, వాటర్ 21 ఉంది. ఇక్కడ వాటర్ ఎంత యాడ్ చేసాం? 6 లీటర్స్. ఫైండ్ రేషియో ఆఫ్ వైన్ టు వాటర్. ఇక్కడ వైన్ వాటర్ రేషియో అడిగారు. ఇక్కడ వైన్ ఎంత ఉంది? 27. వాటర్ వచ్చి 21 ఉంది. నెక్స్ట్, ఎంత వాటర్ యాడ్ చేసాం? 6 లీటర్స్. అంటే 27:27 అంటే 1:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ అండ్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 10 seconds. ఫస్ట్ ట్రైన్ వచ్చి పోల్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ని ఎల్ అనుకుందాం. ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. టైం ఎంతని ఇచ్చారు? 10 seconds. నెక్స్ట్, ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. పి అంటే ప్లాట్ఫామ్ లెంత్. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత? 16 seconds. ఇక్కడ టైం సెకండ్స్లో ఉంది, స్పీడ్ మాత్రం kmph లో ఉంది. స్పీడ్ ఎంత? 90 kmph. kmph మీటర్/సెకండ్లో మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం? 5/18 అంటే ఎంత వస్తుంది? 25 మీటర్/సెకండ్. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 25 మీటర్/సెకండ్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోవాలి. కనుక్కుందాం. స్పీడ్ వచ్చి 25. 25 × 10 250. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? 250 మీటర్స్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 250. ప్లాట్ఫామ్ లెంత్ తెలియదు. స్పీడ్ ఎంత? 25. 25 × 16 250 + p = 25 × 16. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 400 వస్తుంది. అంటే ప్లాట్ఫామ్ లెంత్ వచ్చి 400 - 250 అంటే 150. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ వచ్చి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 12 daysలో చేస్తాడు. బి వచ్చి 16 daysలో చేస్తాడు. ఇఫ్ సి ఈజ్ 20% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ. సి వచ్చి 20% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ. అంటే సి ఎఫిషియన్సీ వచ్చి ఏ కన్నా ఎక్కువ. సి ఎఫిషియన్సీ ఏ కన్నా ఎక్కువ అంటే
ఏ కన్నా తక్కువ టైం తీసుకుంటాడు. ఎఫిషియన్సీ ఎక్కువ ఉండే వాళ్ళు తక్కువ టైంలో వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఆన్సర్ ఖచ్చితంగా లెస్ దెన్ 12 days రావాలి. లెస్ దెన్ 12 days ఏ ఆప్షను లేదు, కాబట్టి ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 4:7. బీసీ ప్రెజెంటేజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:7. 5 years ago అంటే 5 years బ్యాక్ ఏ ఏజ్ ఎంత? 20. ప్రజెంట్ ఏ ఏజ్ వచ్చి 25. 5 years బ్యాక్ నుంచి ప్రజెంట్ అంటే ప్రతి ఒక్కరికి 5 years యాడ్ అవుతాయి, అంటే ఏకి కూడా 5 years యాడ్ అవుతాయి, అంటే ఏ ఏజ్ ఎంత? 25. ఇఫ్ 3 years hence అంటే ఇక్కడ బి ఏజ్ని 4x అనుకోవచ్చు, సి ఏజ్ని 7x అనుకోవచ్చు. ఇవి ప్రెజెంటేజెస్. ఇక్కడ ఏమని ఇచ్చారు? 3 years hence అంటే ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years ఏజ్ ఆఫ్ ఏ, ప్రెజెంట్ ఏ ఏజ్ 25. ఆఫ్టర్ 3 years అంటే 25 + 3 అంటే 28 విల్ బి ఈక్వల్ టు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి అంటే 7x. 7 4s అంటే x వాల్యూ 4. ఫైండ్ ఏజ్ ఆఫ్ బి 2 years ago. ఫస్ట్ మనం ఇక్కడ బి ఏజ్ కనుక్కోవాలి. బి ఏజ్ అంటే 4x, x వాల్యూ 4, 4 × 4 16. 2 years ago అన్నారా? 2 years బ్యాక్ అంటే ఏజ్ ఎంత తగ్గుతుంది? 2 years. 16లో 2 పోతే 14, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 35% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్క్డ్ ప్రైస్ ఎంత పర్సెంట్ ఎక్కువ? 35% ఎక్కువ. నెక్స్ట్, షాప్ కీపర్ అలౌస్ 20% డిస్కౌంట్ ఆన్ మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు షాప్ కీపర్? 20%. షాప్ కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 72. ప్రాఫిట్ అంటే వేటి మధ్యలో కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చి 72. ఫైండ్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మార్క్డ్ ప్రైస్ కనుక్కుందాం. ఇక్కడ 2 percentages ఉన్నాయి, సింగిల్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి మనం? ఈ 2 percentagesని కలిపి సింగిల్ పర్సంటేజ్గా చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఎక్స్ వై ఇచ్చాడు అంటే x + y + xy/100. 2 percentages ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తాం? x + y + xy/100. x వాల్యూ ఎంత? 35. y వాల్యూ -20. మైనస్ ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి. 35 × -20/100. 35లో 20 పోతే 15, -700/100. 15లో 7 పోతే 8, అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 8%. నెక్స్ట్, 8% ఎంత? 72. ప్రాఫిట్ వచ్చి 8%, ప్రాఫిట్ వచ్చి 72, ప్రాఫిట్ వచ్చి 8%. ప్రాఫిట్ వచ్చి దేని మీద కనుక్కుంటా? కాస్ట్ ప్రైస్ మీద. 8 1s 8 9s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 900. పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్, కానీ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? మార్క్డ్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఇక్కడ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఎంత? 900. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యలో పర్సంటేజ్ ఎంత ఉంది? 35%. 35% దేని మీద కనుక్కోవాలా? 900. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 35 × 9, 9 3s 27, 315. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 35 × 9 అంటే 315. 900 + 315 యాడ్ చేస్తే ఎంత? 1215.
అంటే మార్కెట్ ప్రైస్ ఎంత 1215 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ అండ్ బి started a business by investing 8,000 and 12,000 respectively. After 6 months, A withdraw 40% of his investment, and at the end of the year, B received total profit of 2850. Find profit share of A. పార్ట్నర్షిప్ మీద ఏ క్వశ్చన్ చేయాలన్నా ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏబి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 8,000 ఎన్ని మంత్స్ వరకు 6 మంత్స్ వరకు. 6 మంత్స్ తర్వాత ఏ విత్డ్రా చేసుకున్నాడు ఎంత పర్సెంట్ 40%. 40% డ్రా చేసుకుంటే అక్కడ ఎంత ఉంటుంది 60% ఉంటుంది. 60% ఆఫ్ 8,000 పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 60 into 80 4,800. టైం పీరియడ్ ఎంత 1 year. ఇక్కడ 6 months అయిపోయింది. రిమైనింగ్ టైం పీరియడ్ 6 months. బి ఇన్వెస్ట్మెంట్ 12,000. బి ఎంత టైం ఉన్నాడు 1 year. 1 year అంటే 12 months. నెక్స్ట్ రేషియో కనుక్కుందాం. అన్నిటినీ మనం 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 ones 6 ones 6 twos. నెక్స్ట్ 8తో క్యాన్సలేషన్ చేద్దాం. 8 ones 8 6 12 into 2 24. 8 threes 8 threes ఎంత 24. 1000 plus 6 1000 plus 600 అంటే 1600. 1600 is to 3,000. 2 zeros cancel. 2 8s 2 15s. ఇక్కడ బి షేర్ ఇచ్చారు. బి అంటే ఎన్ని పార్ట్స్ 15 పార్ట్స్. 15 పార్ట్స్ ఎంత 2850. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం ఏ షేర్ కనుక్కోవాలి. ఏ అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 15 పార్ట్స్ ఎంత 2850. 15 ones 15 13 మిగులుతుందా 135. 15 nines అంటే ఎంత వస్తుంది మనకు 1520. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. సేవింగ్ ఆఫ్ పి ఈస్ 7,200. సేవింగ్ ఆఫ్ పి టు క్యూ ఏ రేషియోలో ఉన్నాయి 9:8. ఫస్ట్ ఇక్కడ సేవింగ్స్ రేషియో ఇచ్చారు. పికి క్యూకి ఎంతనిచ్చారు 9:8. పి సేవింగ్ ఎంత 7,200. క్యూ సేవింగ్ ఎంతో కనుక్కుందాం. 9 7,200 రిలేషన్ ఎంత 800. 9 into 800 7,200. 8 into 800 6,400. అంటే క్యూ సేవింగ్ ఎంత 6,400. క్యూ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యూ ఈస్ 12,600. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు ఇన్కమ్ ఆఫ్ క్యూ. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత 12,600. సేవింగ్ వచ్చి 6,400. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 19,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈస్ 42.5. యావరేజ్ అంటే యాడ్ చేసి ఆఫ్ చేయాలి. హస్బెండ్ వైఫ్ హస్బెండ్ ఏజ్ హెచ్ అనుకున్నా వైఫ్ ఏజ్ డబుల్ అనుకున్నా యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. ఎంత 42.5. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ దేర్ ఓన్లీ డాటర్. హస్బెండ్ వైఫ్ ఓన్లీ డాటర్. ఇక్కడ 3 persons ఉన్నారు కాబట్టి యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. 2 persons అయితే బై 2 చేయాలా 3 persons అయితే బై 3 చేయాలి. దీని నుంచి మనకు హెచ్ ప్లస్ డబ్ల్యూ ఎంత వస్తుంది 85. 2 into 42.5 అంటే 85. సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ ప్లస్ డబ్ల్యూ అంటే 85. 85 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 3 into 31 అంటే ఎంత 93.
అంటే డి వాల్యూ ఎంత 93 మైనస్ 85 అంటే 8. డి అంటే డాటర్ ఏజ్ ఎంత 8 ఇయర్స్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 60,000 అంటే ప్రిన్సిపల్ ఎంత 60,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, టైం పీరియడ్ 2 years. డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఫార్ములా వచ్చి పి ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ప్రిన్సిపల్ ఎంత 60,000, ఆర్ వాల్యూ ఎంత 12/100 హోల్ స్క్వేర్. 4 3s 425. 60,000 ఇంటూ 3/25 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 25 స్క్వేర్ అంటే 25 ఇంటూ 25. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. ఇక్కడ 4 zeros ఉన్నాయి. 4 zeros అంటే ఏమని రాయొచ్చు మనం 10,000 అని రాయొచ్చు. 60,000ని 6 ఇంటూ 10,000 అని రాసుకోవచ్చు. 25 4s. నెక్స్ట్ 25 1s 25, 150 కదా. 25 16s. నెక్స్ట్ 6 9s 54, 54 ఇంటూ 16 మల్టిప్లై చేయండి. 16 4 64, 16 5s 80, 864 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 men starts together to cover a certain distance. One at 8 kmph, other at 6 kmph. Faster one reaches destination half an hour before slower one. అంటే ఇక్కడ ఫాస్టర్ అతని స్పీడ్ 8 kmph, స్లోవర్ అతని స్పీడ్ 6 kmph. ఫాస్ట్గా వెళ్ళే అతను స్లోగా వెళ్ళే అతని కన్నా హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది దాన్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చారు, ఎంతనిచ్చారు హాఫ్ అన్ అవర్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ డి అనుకుందాం, స్పీడ్ ఎంత 8, డిస్టెన్స్ డి, స్పీడ్ ఎంత 6. ఇక్కడ టైం డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ 1/2. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసారు. 6d 8d, 8 ఇంటూ 6. 1/2. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. 8dలో 6d పోతే 2d, 8 ఇంటూ 6, 2 4s, 2 2s అంటే డి వాల్యూ ఎంత 12 అంటే ఎంత డిస్టెన్స్ 12 kilometers. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ క్రాసెస్ 300 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 38 seconds. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చి 300. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు, టైం ఎంత 38 seconds. వైల్ ఇట్ క్రాసెస్ ఏ పోల్. ట్రైన్ వచ్చి ఎవరిని క్రాస్ చేసింది పోల్ని క్రాస్ చేసింది. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, టైం ఎంత 18 seconds. పోల్ని క్రాస్ చేసేదానికి 18 seconds. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ని ఏమని రాయొచ్చు మనం 18s అని రాయొచ్చు. 38s. 38లో 18 పోతే ఎంత 20s is equal to 300. 20 15s అంటే ఎస్ వాల్యూ ఎంత 15. కానీ క్వశ్చన్లో అడిగింది ఎల్ వాల్యూ. ఎల్ వాల్యూ అంటే ఎస్ ఇంటూ 18, ఎస్ వాల్యూ 15. 15 ఇంటూ 18, 18 5s 90, 18 ఒక 9 27
అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఏ వచ్చి ఫస్ట్ మ్యాన్ని ఏ అనుకుందాం. ఏ వచ్చి ఎన్ని డేస్లో చేస్తాడు? 6 days. సెకండ్ అతని బి అనుకుందాం. బి ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు. విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ హీ కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 2 days. ఏ అతని ఫ్రెండ్ బి ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? 2 daysలో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ హిజ్ ఫ్రెండ్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. అతని ఫ్రెండ్ని బి అనుకున్నాం కదా, అతను ఎంత టైంలో చేస్తాడని అడిగారు. ఇక్కడ చూడండి, సింగిల్గా వస్తే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్, షార్ట్ కట్ ఫార్ములా. ప్రోడక్ట్ బై డిఫరెన్స్, ప్రోడక్ట్ అంటే 6 into 2, డిఫరెన్స్ అంటే 6 - 2, 12/4. అంటే ఆన్సర్ ఎంత? 3 days. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ వాజ్ పర్చేజ్డ్ ఇన్ రూపీస్ 1400. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 1400. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశారు? 20%. కాస్ట్ ప్రైస్ కన్నా 20% ఎక్కువకి మార్క్ చేశారు. మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 10%. ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. అంటే ఈ 2%కి ఈక్వలెంట్గా 1% చెప్పాలి. ఇది ఎక్స్, ఇది వై. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ ఎంత? -10. మైనస్ ఎందుకు వచ్చిందంటే డిస్కౌంట్ కాబట్టి. నెక్స్ట్ 20 - 10 అంటే 10, -200/100 అంటే 10 - 2 ఎంత? 8. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 8%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఏబిసి ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్ ఇన్ ద రేషియో 6:3:4. ఏబిసి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 6:3:4. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్ షేర్. అంటే ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:6:8. దెన్ ఫైండ్ రేషియో ఆఫ్ టైం. అంటే టైం రేషియో అడిగారు. ప్రాఫిట్ రేషియో ఎలా కనుక్కుంటాం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. కానీ క్వశ్చన్లో ఏమడిగారంటే టైం రేషియో అడిగారు. టైం రేషియో ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ రేషియో ఎంత? 3:6:8. ఇన్వెస్ట్మెంట్ రేషియో 6:3:4. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 3 1s 3 2s, 3 2s, 4 2s. అంటే ఎంత వచ్చింది మనకు? 1/2:2:2. నెక్స్ట్ ఇలా రేషియో అంటే ఫ్రాక్షన్ ఉండకూడదు కాబట్టి అన్నిటినీ బై 2 ఉండకూడదు కాబట్టి ఇంటూ 2 చేద్దాం. 1/2 × 2 1, 2 × 2 4, 2 × 2 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1 kg మిక్చర్ ఆఫ్ హై అండ్ లో క్వాలిటీ షుగర్. ఇక్కడ 1 kg మిక్చర్ ఉంది, హై అండ్ లో క్వాలిటీ షుగర్. లో క్వాలిటీ ఎంత పర్సెంట్? 20%. ఇక్కడ 1 kg మిక్చర్ ఉంది, ఇక్కడ మనం లో క్వాలిటీ మీదే ఫోకస్ చేద్దాం. ఇక్కడ లో క్వాలిటీ ఎంత ఉంది? 20%. హౌ మచ్ కేజీ అంటే ఎన్ని కేజీస్ యాడ్ చేయాలని అడిగారు. ఎన్ని కేజీస్ తెలియదు కదా, ఎక్స్ కేజీస్. హౌ మెనీ కేజీ ఆఫ్ గుడ్ క్వాలిటీ షుగర్ షుడ్ బి యాడెడ్. గుడ్ క్వాలిటీ షుగర్ అంటే లో క్వాలిటీ షుగర్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 0%. అది గుడ్ క్వాలిటీ కాబట్టి లో క్వాలిటీ ఎంత ఉంటుంది? 0%. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే లో క్వాలిటీ ఎంత రావాలా?
5%. మనల్ని ఏమడిగారంటే ఎక్స్ వాల్యూ అడిగారు. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 5లో 0 పోతే 5, 20లో 5 పోతే ఎంత 15, 5 1s 5 3s. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు, రేషియో ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ క్వాంటిటీ అంటే 1 kg, ఇక్కడ క్వాంటిటీ అంటే x kgs. ఏ రేషియోలో ఉంటాయి 1:3. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే x వాల్యూ ఎంత 3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో 2:1:3. ఇఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ ఈజ్ 2122. ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. ఏ అంటే 2 పార్ట్స్, ఎంత 2122. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ బై బి అండ్ సి. ఇక్కడ ఏమడిగారంటే బికి సికి డిఫరెన్స్ అడిగారు. బి అంటే 1 పార్ట్, సి అంటే 2 పార్ట్స్. 1కి 3కి డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత 2122. అంటే డిఫరెన్స్ కూడా ఎంత 2 పార్ట్స్, అంటే 2122. అంటే ఆప్షన్లో లేదు కదా, ఇక్కడ 211 ఉంది, ఇది కాదు. అంటే ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ దిస్ 2122. థ్యాంక్ యూ ఎవరీవన్.